స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ వాడ్రే వెంకట సత్యప్రసాద్ గారికి స్వాగతిస్తూ ఈనాటి మన కార్యక్రమానికి ఆయన పద్యాల తోరణాన్ని ఎలా చేస్తారో మనం చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఇన్ని పద్యాలు రాసుకుని ఉన్నారు. ఇది అంత్యాక్షరి కూడా, అంటే ఆ లెటర్ ఆఖరి వచ్చిన పదంతో మళ్ళీ పద్యం చెప్పడం కూడా ఉంటుంది. అలాగే తెలుగు అక్షరమాలలో 56 అక్షరాలని కూడా తీసుకుని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పద్యాన్ని కూడా వీరు చెప్పగలరు. కాబట్టి ఆ విధంగా ఈరోజు వీరి యొక్క పద్యాలని మనం వినసొప్పుగా విందాం, ఆలకిద్దాం. మరి ఫస్ట్ అకారంతో స్టార్ట్ చేద్దాం, ఆతో స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సరస్వత్యై నమః, శ్రీ మాత్రే నమః. ఈ పద్యాల తోరణంలో ఏలూరిపాటి అనంతరావు గారు, తర్వాత ఓలేటి పార్వతీశం గారు పద్యాల మీద మక్కువ కొద్దీ ఏదో మంచి కార్యక్రమం చేయాలి, పాటలతో అంత్యాక్షరి చేస్తున్నట్టుగానే పద్యాలతో చేయాలని సంకల్పించారు. ఏలూరిపాటి అనంతరావు గారు నన్ను బాగా అభిమానించేవారండి, నా పద్యాలని అభిమానించేవారు. సో మొట్టమొదటిసారి అది ప్రారంభించినప్పుడు నన్ను పిలిచినప్పుడు పద్యాల తోరణం ఉంటే నేను అప్పటికి కొన్ని రాసుకున్న తర్వాత ఆయన పిలిచిన తర్వాత ఇది చెప్పారు, ఏది నువ్వు ఇలా చివరి అక్షరాలు అంటే తప్పకుండా వస్తాను. అదృష్టవశాత్తు ఏంటంటే కొంతమంది ఆ పద్యాల తోరణంలో పాల్గొన్న వాళ్ళు మధ్యలో కొంతమంది చెప్పలేక విత్డ్రా అయిపోతే చివరిదాకా నేను ఇంకొక ఆవిడ మీలాంటి మహానుభావురాలు ఒక ఆవిడ ఉన్నారు, ఇద్దరం మిగిలేమన్నమాట. మిగిలినప్పుడు అప్పుడు ఫస్ట్ మిలీనియం ప్రైజు మా ఇద్దరికి ఇచ్చారు. అది సో మేము అనుకున్నాం, మన పద్యాలు మర్చిపోకుండా ఉండాలి, ఎప్పుడైనా మననం చేసుకోవాలి మళ్ళీ కాలక్రమం అనేది. అప్పుడు నేను ఆ కార్యక్రమంలో అసలు నాకు ఎన్ని పద్యాలు వచ్చు, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని పద్యాలు నేను నేర్చుకున్నాను, అసలు ఆ కార్యక్రమంలో ఏం చేయాలి. నేను చాలా ప్రబంధాలు చదివానండి, కరుణశ్రీ గారి పద్యాలు, అందరి పద్యాలు చదివాను. ఆ పద్యాలు నేను కంటతా కూడా వచ్చు, క్లాస్ పుస్తకాల్లో పద్యాలు కూడా వచ్చు. ఇప్పుడు నాకు అనిపించింది పద్యాల తోరణంలో మంచి స్ఫూర్తి ఇచ్చిందండి. ఆ కార్యక్రమంలో అలా రాసుకుంటే అసలు మనం ఎన్ని మనం కంటతా పట్టో తెలుస్తుంది. సో ఆ విధంగా నేను రాసుకున్నాను. అయితే ఇప్పుడు అక్షరమాల మనం తీసుకుందాం, తెలుగు అక్షరమాలను తీసుకుని ఆ నుంచి చివరి వరకు బండిరా మన తెలుగు అక్షరమాలలో ఎన్ని ఉన్నాయో అన్ని మీరు ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క పద్యం చెబుదురు. కానీ తప్పకుండానండి జ్ఞాపకం. మీరు ఇప్పుడు మనం అమ్మవారితో స్టార్ట్ చేద్దాం, ఆతో మొదలయ్యేలాగా. అమ్మలగన్న అమ్మతోటి. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారెడి పుచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వేల్పురమ్మల మనంబుల నుండడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. బొమ్మరిపోతన గారు రాసినటువంటి బొమ్మరిపోతన గారి భాగవతంలో పద్యం. మనం స్టార్టింగ్ లో అమ్మవారిని తలుచుకున్నాం ఫస్ట్ పద్యం తోటి. ఆ తోటి మీకు ఏ పద్యం గుర్తుందో దాన్ని చెప్పొచ్చు, లేదా ఆకాశంబు నుండి శంభుని కూడా చెప్పొచ్చు. మొదటి చెప్తాయి, మీరు గుర్తు చేశాను. ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి, సీతాద్రి శుశ్లోకంబైన హిమాద్రి నుండి భూమి భూలోకంబునందుండి, అస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకముంజేరి, గంగా కోలంకష పెక్కుభంగుల వివేక భ్రష్ట సంపాదకులు. అది ఆకాశం నుండి. అయితే నాకు మన కరుణశ్రీ గారి పద్యం ఒకటి ఇష్టం అండి, పుష్పవిలాపంలో. ఆయువు గల్గు 4 ఘడియలు కనిపించిన తీవె తల్లి జాతీయత దిద్ది తీర్థము, తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై ఊయలలుగు మురియుచుందుము, ఆయువు తీరినంతనే హాయని కళ్ళు మూసదము, ఆయమ చల్లని కాళ్ళ వేళ్లపై. మంచి మంచి పద్యాలండి అవి, కనతా పట్టాను. అమ్మవారు అయ్యవారు అయ్యారు ఫస్ట్, తర్వాత ఈ వస్తున్నప్పుడు మీకు ఏ పద్యం గుర్తొస్తుంది? పోతున్న భాగవతంలోదండి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్, సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలిచే సమ్మెట వేటులన్బడక, సమ్మతితో హరికిచ్చి చెప్పని బమ్మెర పోతరాజొకడు, భాగవతంబు జగద్ధితంబుగన్. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కాళహస్తి మహత్యంలోదండి. ఓకే అండి. శివుడు ఆ సభకు వచ్చి చెప్తాడు, అక్కడ నత్కీరుడికి అంటారు. అప్పుడు శివుడే డైరెక్ట్గా చెప్తాడు, ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చారు ప్రౌఢమ చెప్పి పంప, వీని మాత్సర్యంబు వాటించి నత్కీరుండోరక తప్పు పట్టినట, ఏది లక్షణంబో అలంకారంబో పదబద్ధమో రసమో చక్కని చెప్పుడా తప్పునన్. ఈ మీద వచ్చిన పద్యం శాతూర పద్యం అండి ఇది. అవునండి. మరి ఉకారం మీద మొదటి 2 అక్షరాలు చెప్పండి. మళ్ళీ అలసాని పెద్దన గారికి తీసుకుందాం.
ఉల్లమునందు ఉల్లమునందు అక్కటిక మూనుట మీ కులమందు కంటి మంచల్లన మేలమాడు అచలాత్మజ మాటకు లేత నవ్వు సంధిల్ల కిరీటి పాశుపత దివ్య శరాజ్యుని చేయు శాంబరీ భిల్లుడు కృష్ణరాయల కభీష్ట శుభ ప్రతిపాదిగా అవుతన్. అలసాని పెద్దన గారు వచ్చేసారు. నెక్స్ట్ ఊకారం. ఊహలలో విహరింపపు శ్రీహరినామంబు స్మరణ చేయుము సతమున్ మోహ విదూరుడవై దేహమున జ్యోతిగనుము దివ్య పదమదే. ఇది మీ సొంతం. చేశారండి. నా పద్యాలు ఎక్కువ చదువుకోరు కాబట్టి. నెక్స్ట్ మీరు ఏ మీద ఎక్కడ లేరు వేల్పులు చెప్పండి. పార్వతీమాతతోటి తల్లి చెప్తుంది. ఆవిడ ఏమని చెప్తుందంటే తపస్సు చేస్తానంటే అంత ఘోరమైన తపస్సు చేస్తే అప్పుడు పార్వతీమాత తల్లి చెప్పిన చాలా అద్భుతమైన పద్యం ఉండేది. ఎక్కడ లేని వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకోన నీవెక్కడ ఘోరవీర తపమెక్కడ ఈ పటు సాహసిక్యములు తక్కు శిరీష పుష్పం అవధాన పరత్వమునన్ మధువ్రతం ఎక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయింపుమా. శ్రీనాథుడి అవును, ఆవిడ చెప్పింది కూతురి కోసం. అంతే, చాలా బాగుంది. చిన్నపిల్లవి చాలా మంచి పద్యాలండి. కాళేశ్వర వాక్యంలోది. అవును అవును, అద్భుతమైన పద్యం. అవును. నెక్స్ట్ అండి. ఏ వేదంబు పఠించలోత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం వనర్చ కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. బాగుంది. అయితే ఇది నా సొంత పద్యం. ఓకే, అమ్మవారి మీద రాసింది. ఓకే, చెప్తారా? చెప్తాను. చెప్పండి. ఏ దేవి దృగపాంగ వీక్షణ సుధల్ హృద్భాండమున్ నింపుచున్ నా దారిద్ర్య వివేక శూన్యమును చిన్నాభిన్నముంచేయు ఏ పాదాబ్జంబుల చెంత చేరినని పాపవ్రాతముల్ విచ్చు ఆ శ్రీదేవిని హృదయమున నిలిపి పూజింతున్ కవిత్వంబుతో. ఇది మీ సొంత పద్యం. ఇదోటి ఇప్పుడు మీరు చెప్పండి. వనరన్ అన్నయ్య తెక్కనాది కవలి యుర్విన్ ప్రశస్తంబుగా తెనుగుంజేయుచు మున్ను భాగవతమున్ తెరుగుంజేయు పురాధిక్య శుభాధిక్యంబు తానెట్టిదో తెరుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిని తెరింగించి నా జననంబున్ సఫలంబు చేసేద పునర్జన్మంబు లేకుండగన్. బాగుంది. ఇది కూడా బమ్మెరిపోతున్న భాగవతంలోదండి. అది అండి. నెక్స్ట్ తర్వాత ఇంకో ఇది మన చరిత్రలోదండి. మన చరిత్రలో చెప్తారా? ఓసి దురాత్మరాల చెప్పండి. రెండే ఉన్నాయి ఓతోటి. ఓసి దురాత్మరాల గృహముల్లక సర్వసుఖంబులో నిరాయాసమునందొరంగి మిహిరాంసు మరుచ్ఛద నీరసగ్రాసము దేహధారకముగా గుహలం తపమాచరించు మమ్మీ సరణిని స్పృశించి నగదేమి ఫలం వనగూడి చెప్పుమా. అలసాని పెద్దన మన చరిత్ర నుంచి వచ్చింది ఇది. ఓకే అండి. ఇప్పుడు అవును లేవో ఈ కపట మాయా ప్రవీణ తపము చేసిన గాని మా దరికి రావు వెతలనుందిన గాని నన్ను వెతకబోవు ఇట్టి దోబూచులాట నీకిష్టమేమో. ఓకే అండి. అంజనరేఖ వాల్గనుల అంచులు దాట మనోజ్ఞ మల్లికా కుంజములో సుధామధుర కోమల గీతికలాలపించు ఓ కంజదళాక్షి నీ మధుర గానములో పులకింతునా మనోరంజని పుష్పవృష్టిపై రాల్పి నిన్ను పులకింపజేతునా. కరుణశ్రీ గారు రాసిందండి. చాలా బాగుంది. ఇక్కడికి మనకు హల్లు అయిపోయి అచ్చులు. ఇప్పుడు కామేదండి. కలనం తావొక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్తం మార్తాండ మండల భేదం మొదరించి ఏగునడ తన్మధ్యంబునన్ హారకుండల కేయూర కిరీటభూషితుడు శ్రీనారాయణున్గాంచిలో గలగం బారుచునేగే నీవయను శంకన్ కృష్ణరాయాధిప. తెనాలి రామకృష్ణ భువన విజయం. ఇది మీకు భువన విజయం ఇష్టం కదా, అందుకని మీరు ఆషామాషగా ఈజీగా చెప్పారు వీటిని. మరి కగుపతి అమృతముతేగా కూడా ఉంది. కగపతి అమృతముతేగా భుగమని పొంగి చుక్క భూమిని పడియన్ పొగ చుట్టే జన్మించను పొగ తాగని వాడు దొండపోతాయి పుట్టును. అవును, ఇది ఎవరిదండి? గురజాడ కాదు, ఏందండి సాక్షి వ్యాసాలు. వ్యాసాలు వీరిదండి, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు. పానుగంటి లక్ష్మీనరసింహారావు. నెక్స్ట్ అండి. గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశో గాఢ విచ్ఛన్న సారంగా అంకాంక నిరంకుశ ప్రతికళ ప్రౌఢి ప్రియం భావుక గాంగేయాచల చాప నూపురవచో గాంభీర్య లీలాస్పద బంగాళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి జంఝానిల.
అలసాని పెద్దనవారు మన చరిత్ర నుంచి వచ్చేసింది మీకు. నెక్స్ట్ ఘ. గరుడా భూసురుడేగనో నడుమ మార్గశ్రాంతుడే చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలుచునో విచ్చేయునో ఈశ్వరుణ్ణి అనుకూలింప తలంచునో తలపడో ఆర్యా మహాదేవియన్ నన్ను రక్షింపదలంచునో తలపదో నా భాగ్యం ఎట్లున్నదో. అద్భుతమైన పద్యం, చాలా బాగా గుర్తించారు. పోతన గారి భాగవతం పద్యం అండి. భాగవతంలోదండి. చా అండి. చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచినందరున్ తమరు చేసిన యగ్గులు సైచినందరున్ తొల్లి గతించే నేడు నన్ను దూతకు పంపిరి సంధి చేయ నీ పిల్లలు పాపలాల్మగలు పెంపు వహింపగా సంధి చేతురో ఎల్లి రణంబు కూర్చుదరో ఏర్పడ తెలుపము కౌరవేశ్వర. అవును, కృష్ణుడు రాయబారంలో చెప్తాడు. అవును, పాండవోద్యోగం దాంట్లో వచ్చింది ఇది. నెక్స్ట్ జా అండి. జలజాతాసన వాసవాది సురపూజా భాజనం వై తనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చో వామపాదంబునం తొలగం చేసేల తాంగి అట్ల యగు నాథుల్ నేరములు చేయ పేరలుకొని చెందిన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారములు నేర్తురే. ఇది ఎక్కడిది? పారిజాత భారణ. నంది తిమ్మన గారి పారిజాత భారణ. సత్యభామ అవునవును, కృష్ణుడి అవును, అది ఏదండి ఆ ఘట్టం ఉందండి. నెక్స్ట్ తా. తప్పిది చెప్పరాదు కవితా సమయం మన కొప్పు కాదు నీ విప్పగి దిన్మహింప జగునేయన విప్రుడు చిన్నబోయి నాకు అప్పరమేశ్వరుండు వసుధాధిపుపై రచయించి ఇచ్చినాడు ఒప్పును తప్పు నేనెరుగ నొత్తములార అటంచు క్రమరెన్. వీరెవరు? ఇది కాళహస్తి మధ్యలో తప్పిది చెప్పరాదు కవితా సమయం మన కొప్పు కాదు. అది పాపం చెప్పాడండి. నిజంగా అండి. దా అండి. దుర్వారోజ్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతులు గేర్వాణాకృతులు ఏ ఊరిట్టి నిన్ను దోర్లీలను వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణమనుగొనుట తథ్యం బెమ్మయ్యని కీచక. ద్రౌపది మంచి దుర్వారోజ్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధం ప్రతివీర నిర్మతలు విద్యాపారగుల్ మత్పతులు. ఎంత బాగా చెప్పిందండి ద్రౌపది క్యారెక్టర్. నెక్స్ట్ థా అండి. థాలో మీరు ధరసింహాసనమై నభంబు చెప్పచ్చు. ధరసింహాసనమై నభంబు గొడుగై వర్మాంనాయములెల్ల వందిగణమై బ్రహ్మాండం ఆగారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్ని ఘనరాజసంబు వెలయన్ వర్ధిల్లు నారాయణ. ఇప్పుడు నకారం మీద చెప్పాలండి. నట్కీరాది కవీంద్రులను దివిషదన్నప్రాయ వాగ్గుంభ సంపత్కావ్య ప్రతిపాదక ప్రతిభులను పన్నిద్దరన్ శైవ సంవిత్కాసార మరాళ రత్నముల తద్విద్యార సాపేక్ష భూభృత్ కంఠీరవుడించే సంపదల తృప్తిని పొందగా చేయుచున్. ఇప్పుడు పా. పలికెడిది భాగవతమట పలికించి విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలుకగ వీరెండు గాథ పలుకగ నేల. ఇది చాలా సింపుల్ భాగవతంలో. ఇంకోటి ఇది ఏంటంటే పరమదయానిధి. ఇది శ్లోకానికి ఇది సిస్టర్ వెంకటసుబ్బయ్య గారి అనువాదం నాకు బాగా నచ్చిందండి. పరమదయానిధి ఇతర పాప ఫలంబులవన్నీ ఏనిన శరమున ఇష్టం వచ్చినట్టు చిక్కగా వ్రాసిన సైతు గాని నన్ను అరసికులైన వారలకు హారి కవిత్వము చెప్పుమంచు దుర్భరమగు వ్రాత వ్రాయపోకుమా. శిరసి మాలిక అని సంస్కృత శ్లోకం అండి. దానికి ఇది తెలుగు అనువాదం అండి. వ్రాయపోక అరసికులైన వాళ్ళకి కవిత్వం చెప్పొద్దని చెప్పారు. అదనమాట. అవును. నెక్స్ట్ భకారం. భావోద్యానమునందు కొత్త వలపులు పందిలలో కోరికలు తీవెలు సాగను పూలు పూచెను రసార్ద్రీభూత చేతమ్ముతో నీవే నేనుగా నీవుగా లతాంగి ఏకమైపోదమి ప్రావృ నేరద పంక్తి కింద పులకింపన్ పుణ్యావళు. కరుణశ్రీ గారు రసహృదయంతో రాసినవి. ఇప్పుడు కాలేజీ రోజుల్లో చదువుకున్నవి అప్పుడప్పుడు చేసుకుంటే అందుకనే రాసుకున్నాను నేను. ఇది మళ్ళీ ఈ పుస్తకం ముట్టుకుని సుమారు 15 ఏళ్ళు అవుతుందండి. బయట చేయించుకున్నాను, అడిగేవాళ్ళు లేరు. నేను ఒక దాన్ని వస్తానని బుక్ ముట్టుకుంటారని రాసి ఉంది. అది కరెక్టేనండి. ఇప్పుడు మా మీద చెప్పండి. ఉద్యోగ గండపెండి ఎరమొన్గొనుడంచు బహు కొరింపగా ఒద్దికి నాకు సంగమని ఒక్కరు ముందుకు రారుకో పెద్దన బోలు సత్కవులు పృథ్విని లేరని నీవెరుంగవే
పెద్దనకి ఈదలించినను పేర్మిని నాకుడు కృష్ణరాని రూప. ఇప్పుడు యకారం మీద యమునా తీరమునందున అమలైన శృంగార పురుషుడు అతి సుందరుడై సుమధుర గానము చేయగా ప్రమదలు పరవశము చెంది భక్తిని కొలిచెను. భక్తిని కొలిచాను. బాగుంది, బాగా సార్ ఇది కూడా. ఇప్పుడు రా మీద మీరు చెప్పాలి. రాధనురా ప్రభు నిరపరాధనురా అనురాగ భావనారాధన మగ్నమానసనురా కనరా కరుణింపరా మనోవీధి పదే పదే పులకరించుచున్నవిరా పురారహోగాథలు. ఇప్పుడు లా మీద చెప్పండి. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్యడని ప్రాణములు తాబులు తప్పెను మూర్ఛ వచ్చతనము డస్సన్ శ్రమం బయ్యడన్ నీవే తప్ప రితప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నెక్స్ట్ వచ్చేసి వా. వనజ భవుండు నిన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబు కొంచెము విను మరుభూమికేగిన లభించుడు మేరువు చేరబోయిన ధనం అధికంబు రాదు కడు దైన్యము మాను ధనాఢ్యులందు ఆ వననిధి నోతతుల్యముగా వారి గ్రహించు ఘటంబు సూడుమా. ఇప్పుడు శకారం. చరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులన్ గల్గి దుర్భర షండత్వ బిలప్రవేశ కలన బ్రహ్మగ్న తల్మానినన్ నరసింహక్షితి మండలేశ్వరులని ఎన్నన్వచ్చు నీ సాటిగా. నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవా. అప్పుడు కృష్ణ తెనాలి రామకృష్ణ ఆక్షేపిస్తాడు. పక్కనే రాజకంఠీరవ అంటూనే మళ్ళీ ప్రవేశం చేసే సింహానికి సాటి కాదంటే మళ్ళీ రాజకంఠీవ అంటున్నాడు అనేటప్పటికి చమత్కారాలు. ఇప్పుడు సా అండి. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారనిదైన లేక చెడబారినదైన అవస్థ దక్షులు ఎవ్వారలు పేక్ష చేసినది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండడు. ఇప్పుడు హా. ఎవరైతే తెలుగు భాష మీద సంస్కృత భాష మీద అనర్గళంగా పద్యం చెప్తారో వాళ్ళకి నేను గండపిండేరని తొరుగుతానంటాడు. గండపిండేరంటే కాలికి తొరిగే బంగారపు గడియం. అవును. ఆ గండపిండేరని తొరుగుతానంటే ఒకళ్ళు పాపం ముందుకు రారు బాబా, అంత దీర్ఘోత్పల వాళ్ళు ఎవరు చదువుతారు. అవును. షరతు పెడతాడు కనీసం అంటే 7 4 28 పంక్తులు చెప్పాలంటాడు. 14 పంక్తులు అటు 14 పంక్తులు ఇటు. అప్పుడు అంటాడు పెద్దన బోలు సత్కరులు పృథ్వీని లేనని నీ వెరుంగవే పెద్దనికి ఈదలంచనను. పెద్ద అనేవాడికి ఇవ్వదలుచుకున్నాడు. పెద్దనికి పేర్మిని నాకుడు కృష్ణరానుప అంటాడు. అయితే చెప్పండి అంటాడు. పూత మెరుంగులను పొసరు పూప బెడంగులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గునెనగావలె గమ్మునన్వలెన్ రాత్రి ఇంపవల్ మరుపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరి తీపులన్వలను తారసిలన్వల లోదలంచనన్ వాతిక బైకునన్వలను పైదల కుత్తుకలోని పల్లటి కూతలనన్వలెన్ సొగసు కోర్కులు రావలే ఆలకించినన్ నాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాతెర దొండపండు వలె వాచవి కావలె పంటనూదినన్ గాతలి దంబి చూలి దొరకైవసపున్ జవరాలి సిబ్బెపున్ మేతలి అబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బి గుబ్బ పొంబూతలనున్న కాయ సరిపోడిమి కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్నతంతి బయకారపు కన్నడ కౌళ పంతుక సాత తతాన లపసన్ దివుడాడెడు గోటుమీటి బల్ మ్రోతలు నున్బలెన్ హరువు మొల్లము కావలే అచ్చ తెలుగులు. సంస్కృతం గురించి చెప్పండి అంటారు. ఈ రీతిగా సంస్కృతంబు పచరించిన పట్టును భారతీ వధూటి తపనీయ గర్భ నికటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభా సేతనగాత్మజ గిరిజ శేఖర శ్వేత మయూఖ రేఖికాపాత ప్రపూర భంగ బహుభంగ ఘుమంఘమ గుంగుమార్భటీ జాతక తాళయుగ్మలయ సంగతి చుంచు విపంచకామృతంగా తత దేహి తత్తహిత ఆదిత దండను ధాను దిందిమి వ్రాత నయాలు కోల పదవారి కుహూద్వ హారికింకణి నూతన గల్గలాచరణ నూపుర ఝాళ ఝడీమరంద సంఘాత వియుద్ధిని చకచక ద్వికచోత్పల సారసంగ్రహాయాత కుమార గంధవాహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె చిల్లుని చల్లవలెన్ మనోహరజ్యోతక గోస్థని ఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసారాతి రసప్రసార రుచిర ప్రతిమంబుగా సారెకున్. మీ యొక్క పద్య ప్రతిభకు చాలా నమస్కారాలండి. నిజంగా ఈవేళ ఇది చూసిన వాళ్ళందరికీ కూడా వీణుల విందుగా ఉంటుంది. పద్య ప్రియులు ఉంటారు చాలామంది. ఆ వినదలుచుకున్న వాళ్ళకి వింటే చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, గోదావరి ఒడ్డుని కన్నడ పట్టానండి. ఇది చాలా బాగుందండి. అసలు మాకు కూడా ఏమండి నాకు పద్యం ఒక్కటి గుర్తుంది, అది పూర్తిగా రాదు.
చాలా ఏళ్ళ క్రితం చదివింది. శ్రీక్షితి వీక్షా దక్షిణ భుజగ్రి విధారి పురి శిక్షణ పాలేక్షణ శుభలక్షణ. ఇది శ్రీనాథుడు ఫస్ట్ సరస్వతీదేవి మీద రాసి అప్పుడు స్టార్ట్ చేస్తారు కదా. అవునండి. ఇది మీకు వచ్చా? అది లేదండి, అంటే శ్రీనాథుడు చాలా తక్కువ పద్యాలు కనతాబట్టి. ఓకే. ఇది ఆ తెలుగు ఎంఏ రాసినప్పుడు మా నాన్నగారు ఫస్ట్ పద్యం ఫస్ట్ పేజీలో రాసుకున్నారు. మా ముగ్గురికి ఇది ఒకటే వచ్చు. అప్పుడు చదవడం డిక్షనరీ చూసి శ్రద్ధలు తెలుసుకోవడమే కానీ అవునవును బై హార్ట్ చేయడానికి అవకాశం కుదరలేదు. ఇంకొకటి ఏంటంటే మీరు నిజంగానే చాలా మంది గొప్ప గొప్ప కవులతో మీకు పరిచయంతో వాళ్ళతో కలవటము, అలాగే విశ్వనాథ అది నా అదృష్టం ఏంటంటే ముముక్షు లక్ష్మణదాస్ గారు, తర్వాత ఆయన లక్ష్మణ యతీంద్రులు అయ్యారు. ఆయన చాలా బాగా అభిమానించేవారు. అలాగే ఆయనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ వేలూరుపాటి అనంతరామయ్య గారు. ఆయన గుంటూరు సాంస్కృతిక కాలేజీలో ప్రిన్సిపాల్ గారు కూడా చేశారు. ఆయన ఇప్పుడు మా ఇంటికి ఇప్పుడు తరచు వస్తుండారు. సొంత బంధువు బాబాయ్ గారిలో వచ్చేవారండి. ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు. అంతే అప్పుడు వాళ్ళ ఉన్న టైంలో, అంటే ఇప్పుడు ఈ పద్యాలు 20 ఏళ్ళ వరకు బాగా కంటతా వచ్చేసేవండి. మధ్యలో చదువుకోవడం చూడడం ఎక్కడ అవకాశం కుదరలేదు. నేను ఎవరినైనా కొంచెం చెయ్యండి, కొంచెం నేను తప్పకుండా చెప్తానంటే ఎవరికెంతండి పద్యాలు ఏమి వింటాం, వారికి ఎవరికి అర్థం కాదు. ఇక్కడ మా కమ్యూనిటీలో కూడా ఈ పద్యాల కార్యక్రమం పెట్టకుండా మొహం మీద చెప్పేస్తున్నారు. ఇంక నేను అందుకనే వీళ్ళని ఎందుకు చెప్పాడు కదా, అరసికేశు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని అరసికలు అయిన వాళ్ళకి చెప్పకూడదు. అది సరస్వతీదేవిని అవమానం చేసినట్టు. అంచేత ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి నచ్చ చెప్పి చెప్పాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకి పద్యం ఉంటే ఇది యతిగణ ప్రాసలు ఉంటాయి. ఆ యతి స్థానం చెప్పినా పద్యం తప్పినట్టేనండి. ఆ యతి స్థానాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ధరసింహాసనమై నభంబు గుడిగై ఉందనుకోండి, గుడిగై తర్వాత యతి స్థానం రావాలి. లేకపోతే తాత దహదాలో ఏదో రావాలి. అంతేని ఏమన్నాడు, ధరసింహాసనమై నభంబు గుడిగై తద్దేవతలు మృత్యులే అన్నాడు. అవును, అది రావాలి కాబట్టి అలా పెట్టారు. మరి సిరి భార్యమణియే విరించి కొడుకే అన్నకక్కడ మళ్ళీ శ్రీకి యతిస్థానం శ్రీగంగ సత్పుత్రి అని శ్రీ పెట్టాడు. సిరి భార్యమణియే విరించి కొడుకే శ్రీగంగ సత్పుత్రి. వరుసన్ని గణరాజసంబు వలయన్ వర్ధిల్లు నారాయణ వరుసకి వాకి యతిమైత్రి. ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలండి. గమనిస్తే పద్యం చాలా చక్కగా అందరికీ అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే అసలు యతి అంటే తెలియదు, ప్రాస అంటే తెలీదు, గణం అంటే తెలీదు, ఇంద్రగణాలు సూర్యగణాలు అంటే తెలీదు. ఇప్పుడు శీర్షపద్యం తాటగీతి ఆట వెళ్దాం అనుకోండి, ఇవి ఇంద్రగణాలు సూర్యగణాలతో సంబంధించినవి. ఉత్పలమాల చంపకమాల ఈ వృత్తాలు ఉన్నాయనుకోండి, వాటికి మామూలు గణాలతోటి. తప్పకుండా మనం ఇంకోటి చేయాలి ఎపిసోడ్ మీరు రాసిన పుస్తకాల మీద. అలాగే మీరు తొడుములేని మొగ్గలు ఆ పుస్తకాల గురించి కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. వేరియస్ అనుభవాలతో చిన్న ఇన్సిడెంట్ తీసుకుంటే దీని మీద కథ రాస్తే బాగుండు ఏదో కథ రాయాలని పట్టుదలగా కాదండి. అవునండి, ఒక చిన్న అనుభవం ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకుని ఎవరిదైనా విన్నా సరే, ఎవరి ద్వారా విన్నా సరే, దీని మీద కథ రాస్తే బాగుండు అనుకున్నవి రాశాను నేను. అలాగే మీరు ఇందాక ఒక అనుభవాన్ని పంచుకున్నారు. అది ఏంటంటే మీరు ఒక రచయిత్రి మీద రాసి పంపించినప్పుడు లండన్లో మీ దగ్గర పద్యాలు లేవు, ఆ గుర్తులు లేవు. అలాంటిది 5-6 ఏళ్ల తర్వాత ఒక ఫోటో స్టూడియో నుంచి మళ్ళీ మీకు కవర్ రూపంలో అది వచ్చిందని చెప్పారు. ఆ ఉదంతాన్ని ఒకసారి చెప్పండి. రావికొండరావు గారు, రాధాకుమార్ గారు ఒక ఫోటో స్టూడియోలో ఫోటో తీయించుకున్నారండి. యాక్చువల్గా మన వీరు టంగుటూరి సూర్యకుమార్ గారు, ఆవిడ ఆ రోజుల్లో అద్భుతమైన ఆకాశవాణి గాయని టంగుటూరి సూర్యకుమార్ గారు. అప్పుడు మేము ఇప్పుడు స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచి ఆకాశవాణిలో వినడం, ఆవిడ పాటలు వినడం, మంచి మంచి పాటలు వినడం. ఆవిడ మంచి గాయని, సుప్రసిద్ధ గాయని. ఆవిడ లండన్లో సెటిల్ అయిన తర్వాత లండన్లో మన తెలుగు వాళ్ళు AMGR అంటే ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్ రీయూనియన్ అని పెట్టుకున్నారండి. ఆ పెట్టుకున్నప్పుడు ఆవిడకి సన్మానం చేశారు. అదే ఆవిడ బర్త్డే నాడు 80వ బర్త్డే ఏదో నాకు తెలీదు. మా ఫ్రెండ్ డాక్టర్ వివేకానంద కడియాల వివేకానంద మూర్తి అండి. వాళ్ళ నాన్నగారు తణుకులో గొప్ప హెడ్ మాస్టర్. వాళ్ళ నాన్నగారు సుబ్బన్న శాస్త్రి గారని, ఆయన అద్భుతమైన ఆధ్యాత్మిక తత్వవేత్త అండి, చాలా గొప్పవాడైన. వాళ్ళ అబ్బాయి వివేకానంద మూర్తి. అలాగే ఆయన భార్య కూడా మా పెద్ద బావ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ చావల్ సత్యనారాయణమూర్తి గారు. మంచి కుటుంబం. ఆయన కూడా చాలా గొప్ప ఇలాగ పద్యాలు ఇవి బాగా ఎంకరేజ్ చేసి అమలాపురంలో వారు.
ఆ విధంగా అతను నాకు ఫోన్ చేశాడు, టంగుటూరి సూర్యకుమార్ గారికి మేము ఇలా సన్మానం చేస్తున్నాం, పత్రిక వేస్తున్నాం, నాన్న పద్యాలు రాసి పంపిస్తావా అంటే తప్పకుండా అయ్యా బాబు చిన్నప్పటి నుంచి విన్నామని చెప్పి రాసి పంపించాను. అది ఇంతలావు పెద్ద సావనీరు అండి. ఆ సావనీరు మరి ఇక్కడ ఎలా వచ్చిందో తెలీదు. అతను వివేకానంద నేను వచ్చినప్పుడు నీకు ఇస్తాలే ఆ సావనీరు అన్నాడు. అతను మర్చిపోయిన తర్వాత ఇండియా రావడం అవుతుందండి. అయితే ఈ రావికొండలవారు రాధాకుమార్ గారు ఫోటో స్టూడియోలో ఫోటో తీయించుకున్న తర్వాత 2 రోజులు పోయాక రండి అని అన్నారు. అన్న తర్వాత సరే వెళ్ళి ఆ 2 రోజులు పోయిన తర్వాత ఆ ఫోటో స్టూడియో అతను ఒక కవర్లో పెట్టాడు, ఒక కవర్ ఇచ్చాడు. ఆ కవర్లో టంగుటూరి సూర్యకుమార్ గారి మీద రాసిన పద్యాలు వ్యాసాలు అన్నీ ఉన్నాయి. అది తిక్కు కాగితం అండి, కాగితం బాగుంది, ఫోటో పట్టేలా ఉంది. పెట్టేటప్పుడు ఆ ఫోటో తీసిన తర్వాత కొండలరావు గారు నా పద్యం చూసి ఆయన ఆశ్చర్యపోయి, ఏంటి సత్యప్రసాద్ ఫోటో ఉంది, సత్యప్రసాద్ పద్యాలు ఉన్నాయి టంగుటూరి సూర్యకుమార్ మీద, ఫోటో స్టూడియో ఈ కవర్లో ఇలా చూడండి, ఓపెన్ చేయండి, ఇలా 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 కవర్లో ఇవ్వండి, ఈ కవర్లో ఇలా పెట్టి ఇచ్చాడండి, ఫోటోలు ఇచ్చాడు. ఈ కవర్లో ఫోటో పెట్టించాడు. ఫోటో పెట్టించిన తర్వాత ఆయన చూసారు, ఆయన ఫోటో ఇలా చూసి ఇలా మడత చూసిన తర్వాత ఇది చూసి వివి సత్యప్రసాద్ రిటైర్డ్ ఇది చూసి నా ఫోటో చూసి అరే సత్యప్రసాద్ ఫోటో ఉందని చెప్పేసి ఆయన పాపం తీసుకుని ఆ ఫోటో తీసుకుని కవర్ నాకు ఇచ్చారు. ఇదిగో చూసుకోవే నీ ఫోటో. అయితే లక్కీగా ఏంటంటే ఈ కవర్ చేసిన అతను నా పద్యాలు మధ్యలో చెప్పకుండా చేయకుండా మొత్తం ఎన్ని రాశానో అన్ని పద్యాలు చాలా ఇంటాక్ట్ ఉన్నాయి. ఇగో నీ ఫోటో చూసుకో, ఇది లండన్ సూర్యకుమార్ గారిది, ఎవరో తోకాని కంపెనీ ఉంటారు వాళ్ళు కవర్లు తయారు చేసుకున్నారు, అది ఏది తెలియదు. ఆ ఫోటో స్టూడియో ఇచ్చేస్తే అందులోకి కొండలరావు రాధాకుమార్ గారు ఫోటో పెట్టి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన చాలా ఆనందించి అదృష్టం అంటే నీదయ్యా, నీ పద్యం అక్కడికి పోదు, 6 సంవత్సరాలైనా మళ్ళీ తిరిగి ఈ విధంగా మీ దగ్గర వచ్చింది. గొప్ప విషయం. కవర్ కూడా ఫోటో స్టూడియోలో అప్పుడు ఈ కవర్లు ఇచ్చేవారు అన్నట్టుగా ఉంది. ఫోటో స్టూడియోలో కవర్లు పెట్టి ఇచ్చేవాడు అతను. సరిగ్గా టైంకి నా పద్యం ఉన్నది నేనెవరినో తెలియదు అతనికి. కవర్ తీసుకుని చేసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయి ఇక నువ్వు జాగ్రత్త పెట్టుకో అన్నాడు. చాలా సంతోషం అండి. ఆవిడ కూడా బాగా మురిసిపోయారు రాధాకుమారి గారు. ఎక్కడ పోతుంది ఆయన కవిత్వం, ఆయన దగ్గరికి చేరకపోతే అలాగానే ఆవిడ కూడా పాపం చాలా ఆనందించారండి. ఇవన్నీ చాలా స్వీట్ మెమరీ, మధురమైన అనుభూతులండి. నిజంగా ఈరోజు ఇవన్నీ మీతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీతో ఇష్టాగోష్ఠి జరిగింది ఇదంతా. స్టార్వి ఛానల్ వారికి, తర్వాత మమ్మల్ని పరిచయం చేసిన మా శారదకి, మా బుచ్చికి అండి నేను బాగా ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు కెమెరా చేసిన ఈ దర్శకులు ఇద్దరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా చక్కగా జరిగింది, చాలా ఓర్పుగా చేశారు. నేను నాకు తోచినవన్నీ ఏదో నాకు ఉన్న భావోద్వేగంతో మాట్లాడాను. అది అంచేత ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఎక్కువ మాట్లాడినా కూడా క్షమించండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మొత్తం నా లైఫ్ లాంగ్ గుర్తించుకోదగ్గ మంచి రోజు ఈవేళ. నాకు చాలా హాయిగా ఉందండి. మీ అందరినీ కూడా పేరున తలుచుకుంటూ ఉంటాను. మళ్ళీ ఎప్పుడైనా ఎటువంటి అవకాశం మళ్ళీ కల్పిస్తే తప్పకుండా. నాకు చాలా మంది కొన్ని ఎలాంటి బిరుదులు ఇచ్చారు. కవి మూర్ధన్యం అంటే, మూర్ధన్యం అంటే తలకాయని అర్థం అండి. చింతా రామకృష్ణ గారు పద్యాలు రాసి ఇది అవధాన విద్యా వికాస్ పరిషత్ వాళ్ళ ద్వారా నాకు ప్రజెంట్ చేశారు. ఇలాగే ఏవో కొన్ని ఉన్నాయి. చాలా బాగుంది. మళ్ళీ తప్పకుండా మనం ఇంకోటి చేసుకుందాం ఎపిసోడ్. మీ అభిమానమే మాకు శ్రీరామరక్ష. స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.